శ్రవంతి నేనే పిచ్చిదానా శ్రవంతిని. నువ్వేనా గిట్ల ఏర్పడకుంటాయిను? ఎందుకే బాలేనా స్మార్ట్ గా ఉన్నానా? ఏంది దీనికి ఏమైంది? ఏ తర్వాత చెప్తాయని రాదే. నాకేం అర్థమైతలేదే. తర్వాత చెప్తా అంటే అర్థమైతలేదా నీకు? సరే అది ఇచ్చిపెట్టు కదా, నన్ను ఎందుకు గుంజుకొచ్చినావు? పని చేసుకోవాలి. నీ పని సల్లగుండా నిమ్మలంగా చేసుకోవచ్చు. పా ముందైతే మనం పోదాం. ఏడికే? 30% దావతికే. గా దావత్కే నన్ను మా అయ్యకి ఇట్లా తెలిసిందనుకో, నా ఈపి మనం మొత్తం మోగిస్తాడు. ఓ పొట్టిదానా, మీ అయ్య పనికి వేండు. మీ అయ్య వచ్చే వరకు సాయంత్రం 5 అవుతుంది. ఆ వరకు మంచిగా మనం దావత్ చేసుకుంటాం, ఎంజాయ్ చేస్తాం, ఇంటికి వస్తాం అంతే. సరే అట్లా అంటే నా వంతుకు మొన్నటి 100 రూపాయలు నేను పట్టుకొస్తా. 100 రూపాయలా? థమ్స్అప్ సరిపోతాయి కదనే. ఇంకా నువ్వు ఏ కాలంలో ఉన్నదే పిచ్చి మొకందానా? థమ్స్అప్లు తాగే కాలం ఎప్పుడో అయింది. ఇప్పుడు బీర్లు తాగాలి. మొగోళ్ళ లెక్క బీర్లు తాగుడే దేవుడికని తెలిస్తే మానం పోతుంది. హే ఊకోవే, నువ్వు ఇంకా వెనకటి దాని లెక్కనే ఉండు. ఈ జనరేషన్ ఏంటిది, యూత్, అందుకే బీర్లే తాగాలి. అబ్బో నాతో కాదే, నాకు భయం అవుతుంది. హే నీ భయం నేను ఓడగొడతా గాని పావే ముందు పోదాం. సరే తాగుతాం గాని ఆడ బీర్లో ఉండాలే పోయి. ఓ పిచ్చిదానా, గదేనా మీ భయం అంతా? నేను లేనానే, నేను తీసుకొస్తా, మనం తాగుదాం. శ్రవంతి చెప్తుంది, నో ప్రాబ్లం. పా 2 బడ్వైజర్లు, 2 కింగ్ ఫిషర్లు సరిపోతాయి కదా? ఓ పిసా 4 3 తాగు. ఏ ఒకటి ఎక్కువ తాగుతాం కదనే. అబ్బో ఏ పట్టుకోరి. ఫోన్ ఇది ఇగో నా దగ్గర ఉన్నాయి. ఇగో పైసా. హాస్పిటల్ ఇజ్జత్ మనం పోతే వాళ్ళని చూస్తే. అబ్బా అవునే, కొంచెం షేద్ అనిపిస్తుంది అని తేవడానికి తినడానికి ఏమన్నా స్టప్ తెచ్చిర్రా? అడుగుడు కూడా అడగత్తలేదు కాదే నీకు ఒక సిప్కే. ఇగో నేను తెచ్చే బట్టు మీ సంగతి తెలిసే. అబ్బా తేతే మీరు దేరని తెలిసే బీర్లు దేయంగా రాంగా పట్టుకొచ్చిన. తావురు అయ్యా ఆగలేవే, ఎవడన్నా ఎత్తుకపోయినట్టు చేస్తాను. ఇగో అబ్బా ఏం మజా ఉందే. ఇప్పుడు చచ్చిపోయినా మంచిదేనా? ఇక ఒక్క బీర్కే చచ్చిపోతావా? నాకైతే కేసా పెట్ట ఏమంటారే కాటన్. కాటన్ అయితే నాకు ఓకే. నీకే నువ్వేనే తాగుతావు. ఒకటి చేయాలి నాకు. కానీ అద్దన్న గాని మంచిగుందే బీరు అయిపోయి కదా. ఎప్పుడు బీర్లు మందు అని తాగుకుంటూనే ఉంటారు. పెళ్ళని తిట్టినా తాగుతారు, ఆమె తిట్టినా తాగుతారు, బాధ వచ్చినా తాగుతారు, సంతోషం వచ్చినా తాగుతారు, పెళ్ళైనా తాగుతారు, తాగుతారు. మనకేనే ఇలాంటి టైంలో మనం ఎంజాయ్ చేయాలి. మందికి లైఫ్ పోతే దొరకదు. తాగురు ఎంజాయ్. ఓకే మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. అవునే ఓ రాదా చెప్పే, నీకెవరన్నా లవర్స్ ఉన్నారా అని? నాకెవ్వరు లేరే అబ్బా. బతుకు అవునే, దాన్ని తూ అని అంటున్నావు, నీకెవరన్నా ఉన్నారా అని? ఓ నలుగురేనానే? అయ్యింది. ఎట్లా కనబడతానే నీకు? నలుగురా? నీ కంటికి ఎట్లా కనబడతాను నేను? 40 మంది ఉన్నారు, 40 మంది. నా ముఖానికి 40 మంది, ఒక్కరు కూడా లేరు. 40 మంది అట్నే? నాకైతే ఒక్కరు కూడా లేరే. ఆ పొట్టి ఉన్నదానికే 40 మంది పడంగా నాకు ఒక్కరు కూడా పడతలేదు. అంటే నీ మందానికి వాళ్ళు ఏంది నీ అందాన్ని వాళ్ళు తట్టుకోలేరే, అందుకోసమే వాళ్ళు ఒక్కరు కూడా నీకు పడతలేరు.
ఎవడ ఇంటే వస్తాండే రానియే అని కమ్మ చింపుడే ఎక్కడోళ్ళు పొరాలు ఇదా ఇక్కడికి రా ఎవడాడు గయి గయి ఉన్నాడేమే ఏ ఆడనాళ్ళెవరేందే చూద్దాం మెల్లమెల్లగెద్దాం సూర్నికి మాత్రం మంచిగానే ఉన్నాడే ఇదా ఇదా అత్తున్నా గాని అయ్యో 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 మీరు ఆడోలేనా నీకు తాగుడేంది గిడ బజార్లా అరే ఇక్కడ కూర్చోరా ఇడ కూర్చో అరే 31st దావత్ చేసుకుంటానం రా చేసుకుంటే చేసుకుందరు గాని నా పొలంలో ఏం చేసుకుంటారు ఇది నీ పొలమేనా దాదా ఏ ప్రభాస్ కట్అవుట్ అల్లు వచ్చే స్టైల్ మహేష్ బాబు లాగుతారా కూర్చో కూర్చో అంతే అంటరా సూపర్ కుకోవాలంటరా కూర్చో కూర్చో ఎక్స్ట్రా నీకే తీసుకొచ్చాను ఓకే మొన్న గిట్ల పోగా నేను చూసిందట మా దోస్తు అందుకోసం నీ పొలంలోకి వేసినాం ఎక్స్ట్రా నీకోసం పట్టుకొచ్చినాం నాకేనా తప్పు కావన్నా తప్పు కావాలంటే కూడా తీసుకో మీరు మా దోస్తుల కన్నా మంచి ఫ్రెండ్లీగా ఉన్నారు నువ్వు కూడా అది బాగా నచ్చినవట అందుకోసం ఏ నేను నీకు నచ్చలే నచ్చినావు మరి ఇప్పుడు ఇలా కూర్చొని తాగచ్చా తాగుర్రి పొలమే మీది ఇప్పుడు హీరో రియల్ హీరో నువ్వు హీరో నిజంగా హీరో నేను తాగుతా మరి నిన్న ఆపటం లెవెల్ అయితే నీ పేరేం పేరు కోటీశ్వరుడు కోటీశ్వరుడు ఎంత ఉన్నది ఏంది మనకు ఏం లేదు అందుకనే పేరు అన్న పెట్టుకున్నా నాటి అబ్బా మీరు ఏమన్నా కిక్కెక్కుతుందానే కమాన్ హీరో ఓ పిసవానా మాకే కావాలి కానీ నువ్వు కొంచెం మెల్లగా అక్క అయ్యో 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 నేను కరిమారి వచ్చాను గుడ్లు పెడతాను అనుకున్నా పడతావు ఏం లేదు ఎవరు ఏ హీరో నేను హీరో ఏంది చీకొచ్చిన బుక్ మేమేస్తారేది ఏ ఉక్కో నిన్ను తీసుకుంటే కట్ అవుట్ వరే వా అవునా అంత మార్చుకుంటారా వీరత్ గారు ఇప్పుడే అన్నారు మళ్ళీ నువ్వు ఇది అసలు ఇద్దరు కిక్ రాదు నాకు ఒకవేళ అయిపోయింది అనుకో పోయి నా పేరు పడుకోరా ఓకే అన్న హీరో లెక్కనే ఉన్నారే ఏంటనుకుంటానా మళ్ళా మాకు లగ్గాలు కాలేదు నీకైందా పెళ్లి తీసుకుని మెగాస్టార్ అంతేనా లో పవర్ స్టార్ కనబడతాడు నాగార్జున కనబడతాడు మహేష్ బాబు ఏ కిరా గదో కిదిలే ఇదే చూడే పుష్పాటు హీరో మా అన్న సపరేక తాగుమన్నాడు తాగుర్రి అంటే నేనేమని చెప్తున్నా టీనా వీళ్ళు చెప్పండి అరే నేను చెప్పేది పుష్ప 2 లా బై మిస్టేక్ అల్లు అర్జున్ ని పెట్టిండు వీళ్ళిద్దరిద్దరు ఎవరిని ఒక్కడిని పెట్టా మంచుకుండేది అవసరం అయితే అద్దెకరం అమ్మేతాం అది అయించుకుందాం ఇగో ఇది ఆగకపోతే అయినప్పుడల్లా అంగడి కూర్చోరి ఇగో నాకోసం అయితే రోజు రాండి మొత్తం అమ్ముడు పోయేదాకా అర్థం ఏది కాదు రోజు మీకోసం అర్థం అంటానా నువ్వు దాన్ని ఏను గానే మనదేనా వైన్ షాప్ నీ పేరు చెప్తాడు మళ్ళా పంపిస్తాడు
అరే తమ్ముడు చచ్చిపోయారు ఊళ్ళే మంచిగా దప్ప చూరెత్తాలి మన దేశం ఇప్పుడు చెప్పేద్దాం చెప్పేది అన్న పాట అయిపోయింది ఇక మనం పోదామానే పోదాం బాయ్ హీరోస్ ప్లీజ్ వాళ్ళు పోతారా మనసు ఆడుతలేదు అదే ఆ దొడ్డుకు తొట్టు చూసా బాగా దొడ్డు కూర్చుకుపోయేదిరా అరే ఈ కాల్మొక్త కానీ రేపంచాలు ఊరికి రమ్మనరా అన్నా ఏం చూసుకుంటా ఏం చూసుకుంటావు నాకు బక్కాయి నచ్చింది అంతవా ఏవా అవా చెప్పాం అల్లా వెళ్దాం ఇలా గన్ చేసుకుంటాం నాకెట్లా అవుతాం అబ్బా నాకు కూడా ఏంటిదే పొట్టిదానా పోరాడు చూడే గడ్డ గడ్డ ముద్దుకున్నాడే దానడ్వా రాదు పాను అడిగే గడ్డ గడ్డ లడ్డుకున్నా ఏం పేరు నీ పేరు నా పేరు లడ్డు సీను అబ్బో లడ్డు అప్ప నీ పేరు ఏం పేరు నా పేరు కందగడ్డ అరే మంచిగా ఉన్నది నువ్వు కూడా అందగడ్డ లెక్కనే ఉన్నావు సేమ్ అయితే కానీ మీరు ఏ ఊరు మాదే మాది రాయరంపల్లె మా ఇల్లు గిక్కనే మా ఇంటికి పోదాం వస్తావా అలా వద్దుకో వట్టిగానే నీళ్లు తాగుతావు అని నేను ఆల్రెడీ బగ్గాకున్నాను ఏంటిది ఏంటిదా ఏందే ఇది పొట్టిది కరువులు ఉన్నట్టే ఉన్నది ఏందే పోరని పిసికి పిసికి చంపుతాంది మీదనే పడతా పోరని వీక్క తినేటట్టే ఉంది ఎవరు రకం మీరు గోకినప్పుడు నేను నాన్న మిమ్మల్ని రారా అని పక్క కూర్చోబెట్టుకుంటారు గోకో కుక్కో నువ్వు కూడా కూకోని గోకు పోరని గాలి ఎవరు మన మధ్యలో పానకంలో పుడకలెక్క అలా బొమ్మను పోర్రా మీరు ఇంటికి రావన్నా ఏదో పోరాడు చూస్తానికి ఎన్నకట్లకు సంపలు మెత్తాను ఏం చూస్తా దానికి నన్ను ఇంటికి రమ్మంటావా నువ్వు నా చెంపలకి ఇచ్చినావుగా నేను కూడా నీకు ఇస్తా నాతో నక్రాలు చేసావు అనుకో నరాలు తీస్తా బిడ్డ నువ్వేమన్నా నా మస్తు సమరంగా ఉన్నా తెలుసా అయితే కానీ నేను నీకు నచ్చిందా నచ్చుడంటే అంతకంటే ఎక్కువ నచ్చినావు నాకు అయితే నేను నీకు నచ్చిందా నువ్వు మస్తు నచ్చినావు మరి మా ఇంటికి పంపా పెళ్లి చేసుకుందాం సరే నేను పెళ్లి చేసుకోవాలంటే నువ్వు మా ఇంటికి వచ్చి మా అవ్వతో మాట్లాడి లగ్గం చేసుకో సరే అప్పుడు నేను మీ ఇంటికి వస్తా సరే మీ ఇల్లేనో చెప్పలేను నాకు మా ఇల్లు రారేపల్లె సరే కందగడ్డ అంటే చెప్తారు కదా అక్కడికి చెప్తారు బాయ్ బాయ్ కందగడ్డ దా శాంతమా శాంతమా ఎటు వేయింది ఇది పొద్దు నుంచి కనబడతలేదు శాంతమా శాంతమా ఎటు వేయింది పొద్దుంచలి కనబడతలేదు పొద్దుంచలి ఎటు పోయినవే కనబడతలేవు ఎటు చూసినా లేవు ఇదేం లేని పరిశాన పెట్టే
బావా ఎవలే నువ్వు ఎవరికైనా పిల్ల పెట్టలేదు ఎవరో వస్తే ఏమనుకుంటారు? అయ్యో బావా నువ్వంటే నేనంటే నీకు గుర్తుకత్తలేదా? నన్ను మంచిగా చూడు. నేను బావా ఓ నా పిచ్చి లచ్చయ్యా, నేను నీ శాంతమ్మను. ఏం దేశం? అయితవే గాని అసలు ముసలానా ఏందని అవతారం? అప్పుడు అడిగితే తర్వాత చెప్తా అంటివి. ఈ పంజాబ్ డ్రెస్ ఏంది, ఆ కమ్మలేంది, నెత్తి కలర్ వేసినావు, కళ్ళకి కాటుక పెట్టినావు, లిప్స్టిక్ పెట్టినావు, ఏంది అంత చెప్పు? నా తలకి కలబోతుంది. అబ్బా ఇవాళ ఒక్క రోజు నన్ను ముసల్దానా అనకుర్రే. ఎందుకే? అరే అనకుర్రే, నన్ను శ్రావంతి అని విలువుర్రి. ఎందుకే? నీకు బీపీ గోలే షుగర్ గోలేంది, బయటికి వెళ్ళనేళ్ళు గిట్ట గంట సేపు కూర్చుంటే, గంట కాదు మొత్తం సేపు కూర్చోమంటే నాకు మోకాలు నొప్పులు ఎత్తాయంటావు. ఏంది ఇదంతా? అబ్బా ఇవాళ ఒక్క రోజు నన్ను ముసల్దానాన్ని విలువకే. మీ దోస్తులు లెక్క రావే పోవే ఏందే శ్రవంతి అని విలువుర్రే. అర్థమైతుందా? సరేలేవే, ఎందుకు అసలు ముచ్చట చెప్పలను? ఇగో నేను మీ ఈడి మీద ఉండంగా 31 నాడు గిట్టనే దావతి వేసుకుని మంచి ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. ఇక వయసు అయిపోయింది. ఇక ఇప్పుడన్నా ముసల్తనానికి వచ్చిన, రేపో మాపో అయితే చచ్చిపోతా. ఇక ఇప్పుడన్నా ఎంజాయ్ చేద్దామని ఈ ఉపాయం చేసిన. సరే ముసల్తానానికి దసరాయిక అన్నట్టు. నా డ్రెస్ ఏమయ్యా? నా డ్రెస్ కనబడుతుంది. నా డ్రెస్ ఏది? అయ్యో నా డ్రెస్. ఈ వయసులో గిదే సోకులే నీకు? సోకులు అంటే ఏందయ్యా? 31 దావతి చేసుకున్నా. కాటికి కాలు చెప్పే వయసులో గీ సోకులేంది? నీకు బిడ్డలు కొడుకులు మనవాళ్ళు మనవరాళ్ళు అందరు ఉన్నారు కదా. అబ్బా వాళ్ళు ఉంటున్నారయ్యా. ఇగో నేను ఐసి మీద ఉన్నాగా ఎసోంటి సంబరాలకు పోలేదు, ఎసోంటి సోకుల వల్లేదు. ఇక రేపో మాపో అయితే చచ్చిపోతా. ఈ ముసల్తనానికి ఎంజాయ్ చేయాలని 31 దావతి చేసుకున్నా. ఇగో ఐసుతో నువ్వు ఆనందాలకి ఏమన్నా సంబరం ఉన్నదా చెప్పు? అవునా? మరి అట్లాంటి నాకు చెప్తే నా జిన్ పైట్ ఉంటే వేసుకొని వత్తు కదనే. అసలుడే గాని మహానుభావుడు. ఇక కూరగాయలు ఆగుతలేదని చెప్పి ఆలెంబడి పడిపోయినా. అబ్బా నాకు ఎగిరి ఎగిరి ఓయా మోకాలని సురుకు సురుకు అని కొడతానే. గల్లా మోకాల నొప్పుల గోళీలు, షుగర్ గోళీలు తేపో. సరే సరే తీసుకొద్దాం. అబ్బో ఎగిరంగా సంబరం కొద్ది మంచిగానే ఎగిరిన ఐస్ పిల్ ఎగిరినట్టు మోకాలు పాడుపడ లేత్తలేవు కదా. ఇక గా అరకుల బీపీ గోళీలు ఉన్నాయి, అవి కూడా అదే. నీ గూడు చెదిరింది, లగ్గ చేసుకున్నాను వచ్చా కదా, మొత్తుపోతున్నారు. దాసు అమ్మద్దు